చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోటి పూలు తేవే అనే పాట వింటూ పెరిగింది. పాట విన్నప్పుడల్లా ఆ పసి హృదయం ఎప్పటికైనా చందమామను చూడాలని కలలు కన్నది. కలలు కంటే సరిపోదు, దాన్ని నిజం చేసుకోవడానికి అనునిత్యం శ్రమించాలి అన్న అబ్దుల్ కలాం మాటలను ఆదర్శంగా తీసుకుంది. ఎప్పటికీ చందమామ రాదని గ్రహించి తానే దాని దగ్గరకు వెళ్లాలని గట్టి నిర్ణయం తీసుకుంది. ఫలితంగా అంతరిక్ష యాత్రకు అర్హత సాధించింది. ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మ దగ్గరే పెరిగింది. అమ్మమ్మ లీలావతి చందమామ కథలు చెప్పి అంతరిక్షంపై ఆసక్తి కలిగించింది. ఆ కథలతో ప్రేరణ పొందిన జాహ్నవి ఎప్పటికైనా అంతరిక్షంలోనికి అడుగు పెడతానని బలంగా నమ్మింది. దంగేటి జాహ్నవి తల్లిదండ్రులు కువైట్లో ఉద్యోగం చేస్తున్నారు. జాహ్నవి పాలకొల్లులోనే ఉండి అంతరిక్ష యాత్రకు సంబంధించిన విద్యను అభ్యసిస్తున్నారు. టైటాన్స్ స్పేస్ 2029 అంతరిక్ష యాత్రకు నిర్వహించిన వివిధ పోటీలలో భారతదేశం నుండి దంగేటి జాహ్నవి అర్హత సాధించారు. అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ అంతరిక్షంలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. పర్యాటక మరియు వాణిజ్య రంగాన్ని స్పేస్ కేంద్రంగా విస్తరించుటకు ఈ సంస్థ భారీ ప్రణాళికను రూపొందించింది. దీనిలో భాగంగా 2029 సంవత్సరంలో స్పేస్ మిషన్కు వ్యోమగాములను ఎంపిక చేసింది. ఇప్పటి వరకు భారతదేశంలో జన్మించి ఇక్కడే నివసిస్తున్న వారు ఎవ్వరూ అంతరిక్షంలోకి వెళ్లలేదు. ఈ అవకాశం జాహ్నవికి దక్కడం పట్ల తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివిధ దేశాల్లో 3 సంవత్సరాల పాటు శిక్షణ తీసుకుని 2029 మార్చిలో జాహ్నవి స్పేస్లోకి వెళ్లనున్నారు. సుమారు 5 గంటల పాటు అంతరిక్షంలో గడిపే ఛాన్స్ రావడం పట్ల జాహ్నవి సంతోషపర్యంతమయ్యారు. ఈ కళ చిన్ననాటిదని, అమ్మమ్మ లీలావతి చెప్పిన చందమామ కథలే తనకు ఇన్స్పిరేషన్ అని ఆమె అన్నారు. పాలకొల్లు పిల్ల అంతరిక్షంలో కనబడనుండడంతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేశారు.